హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ సెంటర్, సిఎం హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనము ఒక టాపిక్ గురించి చూద్దాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం గర్భసంచిలో వేయడం అనమాట. మనం గర్భసంచిలోకి పిండం వేసే ముందు మనకి గర్భసంచిలో ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే ఎండోమెట్రియం ఎంత థిక్ గా ఉండాలనే మనం చూస్తాం అనమాట. సో ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మినిమం మనం సెవెన్ తర్వాత అబౌవ్ 7 ఉండాలన్నమాట. సో ఇప్పుడు అది మనం స్కాన్ లో చూస్తే ఎలా ఉంటుందనే ఈరోజు మీకు స్కాన్ లో చూపిస్తానండి. స్కాన్ లో చూడండి. స్కాన్ లో చూసారు కదండి ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది అనమాట. స్కాన్ లో మనం ఎండోమెట్రియం థిక్నెస్ అనేది. సో ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మనకి 7+ ఉండాలి. అలానే బ్లడ్ సర్క్యులేషన్ ఎండోమెట్రియం చుట్టూతో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు బాగా ఉంటే అప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. థ్యాంక్ యూ.